మానవుని యొక్క శక్తి ఈ నెగటివ్ ఆలోచనల వలన కంప్లీట్గా కప్పబడుతుంది. కాబట్టి ఆ యొక్క కప్పబడడం వలన మనిషి తాను అనుకున్నటువంటి గోల్ రీచ్ కాలేకపోతున్నాడు, తాను అనుకున్నది సాధించలేకపోతున్నాడు. ముఖ్యంగా మానవుల్లో ఉన్నటువంటి ఈ యొక్క సృజనాత్మక శక్తి కానివ్వండి, తెలివితేటలు కానివ్వండి, మరి జ్ఞాపక శక్తి కానివ్వండి, అదేవిధంగా ఎన్నో పరిశోధనలు చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి తెలివితేటలు మెదడులో ఉన్నాయి. వాటినంతా కూడా కొన్ని ప్రాపంచిక విషయాల వలన, ఈ యొక్క సెల్ ఫోన్లో వినడం వలన, చూడడం వలన అయితేనేమి, అదేవిధంగా కొన్ని సీరియల్స్ కానివ్వండి, కొన్ని సినిమాలు చూడడం వలన ఇవంతా కూడా ఈ యొక్క సృజనాత్మక శక్తి, ఈ యొక్క జ్ఞాపక శక్తి, ఈ తెలివితేటలు అనేటువంటివి కూడా కప్పబడుతున్నాయి. మరి ఇలా కప్పబడడం వలన ఆ మానవుడు తాను అనుకున్నది సాధించడానికి శక్తి సరిపోవడం లేదు. దీనికి ఒక వ్యక్తి ఏ విధంగా తనలో ఉన్నటువంటి శక్తిని గ్రహించలేదో మనకు ఒక కథ రూపకంగా చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది. పూర్వకాలంలో ఒక యాత్రికుడు కాశీ ప్రయాణమై బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. అతను కాశీ ప్రయాణానికి వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్నప్పుడు అతని సంఖలో కూడా ఒక సంచి అనేటువంటిది ఉంది. ఆ సంచిలో డబ్బు అనేటువంటిది ఉంది. మరి ఈ విషయాన్ని ఒకతను వేరే సెకండ్ పర్సన్ వచ్చేసి చూడడం అనేటువంటిది జరిగింది. అతను బాగా గ్రహించినాడు. ఈ సంచిలో ఖచ్చితంగా డబ్బు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తిని దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. మీరు ఎంతవరకు వెళ్తున్నారని చెప్పి అడిగాడు. నేను కాశీ వరకు వెళ్తున్నానని చెప్పాడు. సరే, నేను ప్రయాగ వరకు వస్తాను మీతో పాటు అని చెప్పి, చాలా మంచి స్నేహితుని దొరికావు, నేను కూడా ప్రయాగ వరకు వస్తానని చెప్పడం జరిగింది. సరేలే అని చెప్పేసి అతను ఒప్పుకోవడం జరిగింది. మరి అలాగే వాళ్ళు ఇద్దరు కలిసి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. వీరికి ప్రతి చోట కూడా సపరేట్ రూమ్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఒకరికొక రూమ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ వచ్చినటువంటి వ్యక్తి దొంగ వ్యక్తి. ఇతనికి ఎంతసేపు ఉన్నా ఆ ప్రయాణికుని యొక్క, ఆ యాత్రికుని యొక్క డబ్బు మీదనే ధ్యాస అనేటువంటిది ఉంది. మరి అలా మళ్ళీ ప్రయాణమై బయలుదేరి వెళ్తూ ఉంటే ఒకరోజు మాత్రం ఇద్దరికి ఒకే రూమ్ రావడం జరిగింది. అట్లా ఒకే రూమ్ వచ్చినప్పుడు ఈ దొంగ అనుకున్నాడు, ఈరోజు నేను ఖచ్చితంగా ఈ యొక్క డబ్బు కొట్టేయాలని చెప్పేసి ముహూర్తం నిశ్చయించుకున్నాడు. మరి అర్ధరాత్రి అతను బాగా, ఆ యాత్రికుడు నడిచి బాగా నిద్రపోతున్నాడు. సరే, ఈ దొంగ లేచాడు, చూసినాడు, ఆ పక్క ఈ పక్క అన్ని పక్కలు చూశాడు. అతని తలవైపు చూశాడు, ఆ యాత్రికుని తలవైపు చూశాడు. ఎక్కడ కూడా ఆ డబ్బు సంచి అనేటువంటిది ఈ దొంగకు కనపడలేదు. సరే, ఇప్పుడు రాత్రి ఎందుకు, మనం ఉదయం లేచి ఈ యొక్క న్యాక్ ఏంటో కనుక్కుందాము, ఎక్కడ పెట్టాడు, ఈ మ్యాజిక్ ఏందో కనుక్కుందామని చెప్పేసి దొంగ అలాగే పండుకొని ఉదయం లేచి ఆ యాత్రికుని అడిగాడు, ఏమయ్యా, నువ్వు రాత్రి వరకు, నువ్వు పండుకున్నంత వరకు నీ బ్యాగు నీ పక్కలోనే ఉంది, నువ్వు పండుకున్న తర్వాత ఆ బ్యాగు కనపడలేదు, ఎక్కడ దాచావు ఈ బ్యాగునని చెప్పి అడిగాడు. ఏం లేదయ్యా, నీ విషయం నాకు తెలిసే, ఆ డబ్బు మూటను నీ దిండు కింద, నీ తల దిండు కింద పెట్టడం అనేది జరిగింది, భలే నాకుందయ్యా నీకు అని చెప్పేసి అతను వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆ దొంగ తనపైన విశ్వాసం లేదు, నమ్మకం లేదు, తన శక్తి పైన తనకు నమ్మకం విశ్వాసం లేనందుకే అలా, మరి విశ్వాసం అంటే ఆ యాత్రికులాగానే యాత్రకు పోయేవాడు, మరి అన్ని దర్శించుకునేవాడు, మంచిగా అయ్యేటువంటి వాడు. కానీ తనకి విశ్వాసం లేదు, తన శక్తి తెలియక అలా చేయడం జరిగింది. కాబట్టి ఇలా చాలామంది ఇలా ప్రాపంచిక విషయాలు, వాళ్ళకు సంబంధం లేనటువంటి విషయాలు, చెడు ఆలోచనలు, రకరకాలైనటువంటి అంటే కామ క్రోధ మద మత్సర్యాలు, లోభ మోహాలకు సంబంధించినటువంటి విషయాలతో వాళ్ళలో ఉన్నటువంటి
ఈ యొక్క సృజనాత్మకతను తెలివితేటలను వాళ్ళు గ్రహించలేకపోవడం వలన చాలామందికి మరి కొంతమందికి జీవితం అంటే భయం ఏర్పడడం, కొంతమందికి అవమానంగా ఫీల్ అవ్వడము, కొంతమందికి ఆందోళన ఫీల్ అవ్వడము, ఈ యొక్క సెంటిమెంట్ల వలన అంటే కొన్ని సెంటిమెంట్స్ వలన మూఢనమ్మకాల వలన కొంతమంది తెలివితేటలను గ్రహించలేక వాళ్ళలో ఉన్నటువంటి తెలివితేటలను గ్రహించలేక మూఢనమ్మకాలతోటి మనసును బలహీనపరుచుకొని చాలా ఇదైనటువంటి వాళ్ళు, చాలా నష్టపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే మంచి పాజిటివ్ థింకింగ్ తోటి తర్వాత తనకు సంబంధం లేనటువంటి విషయాలను పక్కన పెట్టేసి తనకు కేవలం తన ధ్యేయం ఏంటి, తన ధ్యేయము తర్వాత తన పరిస్థితులు ఎవరికి ఏమి హెల్ప్ చేయాలనేటువంటిది అంతవరకు ఆలోచన చేసినట్లయితే డెఫినెట్గా మరి తన ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఆ దొంగకు ఎట్లయితే తన తల కింద ఉన్నటువంటి ఇది గ్రహించలేకపోయినాడు, ప్రతి వ్యక్తి కూడా తనలో ఉన్నటువంటి అంతర్గత శక్తిని గ్రహించలేకపోవడం వల్లనే చాలా సమస్యలు అనేటువంటివి వచ్చి వారి గోల్ రీచ్ కాలేకపోతున్నారు. కాబట్టి మనిషి పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది అవసరం. అనవసరమైనటువంటి విషయాలు, సంబంధం లేనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా తనలో ఉన్నటువంటి తెలివితేటలను ఉపయోగించుకొని ఉంటే డెఫినెట్గా చాలా సంతోషంగా ప్రశాంతంగా జీవించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దానివల్ల ధైర్యం కూడా అనేటువంటిది బాగా పెరుగుతుంది. కాబట్టి మనిషికి ధైర్యం లేకపోతే ఏం సాధించలేడు. కాబట్టి ధైర్యం అనేటువంటిది ఉండాలంటే అంతర్గతంగా తన తెలివితేటలను బాగా ఉపయోగించుకోవాలి. ఇక నెక్స్ట్ ఛానల్స్లో కూడా ఈ యొక్క మానసిక ఒత్తిడి వలన నష్టాలు ఏంటి అనేటువంటి విషయాలు మిగతా ఎపిసోడ్లో తెలియజేయబడును. అదేవిధంగా ప్రపంచం యొక్క హిప్నాసిస్ దినం గురించి కూడా కొన్ని ఎపిసోడ్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు మిగతా అవన్నీ కూడా చాలా అంటే కొన్ని జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. పరిపూర్ణమైన జీవితం పొందడానికి ఈ యొక్క ఛానల్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇట్లు డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి, సైకాలజిస్ట్ అండ్ క్లినికల్ హిప్నోథెరపిస్ట్.